ఏంది ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎకరమే ఉంది. ఎకరం ఉంది. ఆ, రైతు బంధు పడుతుందా? పడతలేదు. రుణమాఫీ రుణమాఫీ గిట్లా కాలే మాకు. అలానే ఎందుకు 2 లక్షలు చేస్తున్నా అంటుండగా? 50,000 ఉన్నాయి, అవి కూడా కాలే. అలానే ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి. మళ్ళీ పేర్లు వచ్చినాయి మాకు. గ్రామ పంచాయతీ అతికేసిండు, అది మాఫీ కాలే. అట్లనే ఉంది. ఇప్పుడు 50,000 ఉన్నాయి, 50,000 తెచ్చుకున్న దాని మీద 50,000 అలానే ఉన్నాయి. ఏమి ఇస్తుండే ఆయన? సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే రైతు రుణమాఫీ చేసినాం 2 లక్షలు ఎవరికో చేసిండు, చేసేవాళ్ళకి చేసిండు కానీ మోతాదు వాళ్ళకి ఓన్ చేయలే. అట్లనే ఉన్నాయి. 6 గ్యారెంటీలలో పోతున్నావు, అత్త గ్యారెంటీకి తల్లి గ్యారెంటీకి బస్సులో. ఇక గట్టిని ఏం పని ఊకే పోతాందుకు, అమ్మగారు లేరా ఎవరు లేరా, ఈ ఊళ్ళోనే వాడుతున్నాం. ఇంకేముంటి పోతాం ఊకే. ఏమన్నా జాబులు చేస్తున్నాం అని పోతున్నాం, ఏం లేదు. ఏ ఊరికన్నా పోతేనేమో పోతే బండ్లే ఉన్నాయి, బండ్ల మీద పోతున్నాం ఎక్కువ. బస్సు ఉపయోగపడడం లేదా? ఇక ఒక రోకు ఉంటుంది, ఒక రోకు ఉండే ఇక బస్సులు ఇట్లా, ఇక బండ్ల మీద పోతున్నాం అట్లా. మరి ఏంది గ్యాస్ ఎట్లా 500 రూపాయలకు తెచ్చుకుంటున్నావా? 500 అన్నాడు, 950 అవి తీసుకుంటారు, రూపాయి పడతలేదు. ఒక 40 రూపాయలు ఏమో పడుతున్నాయి. వాళ్ళు సబ్సిడీ కింద ఇస్తున్నా అంటారుగా. అయ్యే 40 రూపాయలు మోడిపోయి ఏమో గయ్యే పడుతున్నాయి. ఈ 350 లేవు, ఏ లేవు. ఒక్క ఫస్ట్ ఒక కిస్తు పడ్డది, కథం. ఇక ఇప్పటిదాకా లేవు. 10 గ్యాసులు తీసుకోవచ్చు ఇప్పటికి. మీ కోడలికి వాళ్ళకి 2500 వస్తున్నాయా మహాలక్ష్మి పథకం? ఎవ్వరికి ఇవ్వలే 2500. ఇంకా ఈ ఊళ్ళో 2500 లేవు. అందరికి ఇస్తున్నా అంటుండే, ఎవరికి ఇస్తలేడు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు, ఎవరికి లేదు. మేము పోయి అప్లికేషన్ పెట్టుకురా మీరు? పెట్టుకునేది అలా బ్యాంకులలో వేస్తా, రేషన్ కార్డు చెక్ చేసి బ్యాంకులలో వేస్తా అన్నాడు, ఏది లేదు. ఇంకా రైతు బంధుకు 3 సార్లు పెట్టించినాం. ఏమంటారు అక్కడ అధికారులు? మేము చేస్తున్నాం. ఇవ్వరో పడ్డాయిగా, ఇవ్వరో పడ్డప్పుడు ఇప్పుడు ఎట్లా పడాయి? మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డాయా? పడ్డాయి. కేసీఆర్ లాస్ట్ పోతప్పుడు కూడా అందులో వేసిన పైసలు కూడా పడ్డాయి. ఇయ్యే వాళ్ళే. ఇక మళ్ళీ ఈయన ఇప్పుడు వాడాక 3 సార్లు ఇచ్చి వచ్చిన, ఏది 3 సార్లు కూడా వాళ్ళే. కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఇక కొంత చేసిండు ఆయన, మంచి పనులు చేసిండు అన్ని. కానీ ఏనో ఒక దగ్గర చెడగొట్టుకుండు, అది ఈయన కూడా గెలిపిస్తే ఈయన ఏం చేస్తాడు అని చేసారు. ఈయననేమో గెలుగుతా ఉండి ఇక మందిని. మరి మంచిగా చేస్తే ఇప్పుడు 6 గ్యారంటీలు ఇస్తా అన్నాడు. కరెంటు బిల్లు మాఫ్ చేసిండు, కొందరు చేసిండు, కొందరు చేయలే. అదొకటి. బస్ ఫీర్ అన్నాడు, పెట్టిండు. అదేంది 4000 ఇస్తా అన్నాడు, ఇయ్యలే. ఇక ఇప్పుడు రైతు బంధు 6000 ఇస్తా అన్నాడు ఎకరానికి, అవి ఇయ్యలే. 2500 ఇస్తా అన్నాడు, అవి ఇయ్యలే. ఇక ఇచ్చిందేమో 2 ఇచ్చిండు. ఇక 2 ఇప్పుడు ఆయన చేసినాయి ముఖ్యమైన పనులు. ఏది రేషన్, అది కరెంటు బిల్లు, బస్ టికెట్. బస్ వల్ల మంచిగా ఇవ్వచ్చు ఎక్కడికైనా తల్లి గ్యారెంటీ. కానీ ఊకే ఏమిటి కొత్తాం అయ్యా మేము. ఇప్పుడు జాబులు ఇప్పుడు జాబులు ఉన్న వాళ్ళకు మంచిదే అది. మా హాస్పిటల్కి ఏం పని, ఊకే ఎవరు పుంటిపోతాం మనం పోంగా. జాబ్ అంటే రోజు పోతారు, వాళ్ళకి నష్టం ఏం లేదు. కానీ మా హాస్పిటల్కి ఏం పని? బంగారం ఇస్తా, బంగారం ఇస్తాడు. అదేంటి 1,00,000 రూపాయలు ఇస్తాడు, 1,00,000 ఇచ్చిండు వాళ్ళకి. ఎవరికి కూడా బంగారం కనబడుతుంది. అయ్యే పోయి ఆయన చేపించినాయి, పెట్టుకున్నా ఆయన చేపించినాయి. ఏది లేదు, ఎక్కడ లేదు. రుణమాఫీ 50,000 అలానే ఉన్నాయి మాకు. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుంటే ఇంక 20 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అంటుండు. చేసి మంచిగా చేసితే చేస్తారు, లోకమే వేస్తారు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏం లేదు, లోకమే వేస్తారు. అరే మంచిగా చేసిండ్రా, మేమే వేస్తాం, ఆయన ఇంకా గెలిపించుకుంటాం అంటారు. ఇప్పుడు కేసీఆర్ ఒకసారి చేసినాం, మళ్ళీ ఒకసారి గెలిపించారు. 2 సార్లు వేసిండా, ఈయన కూడా ఒకసారి గెలిపించి చూద్దాము మంచి చేసాడేమో అని వేసారు. ఈయన నిలబెట్టుకుంటలేడు. అది ఇప్పుడు మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయిగా, ఏంది ఏమంటారు మరి? ఎవరెవరు వస్తారు మీ ఇంటికి? బాగా అందరు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. వీళ్ళు నిలబడరు, వాళ్ళు నిలబడరు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. వేస్తాడు ఎవరికో. ఏ పార్టీలో వచ్చారు ఇప్పటి వరకు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు. వేస్తామని చెప్పినాం, ఎవరికో వేయాలి. ఎవరికేస్తా చెప్తావా? మాకు చెప్తావా? అట్లా చెప్పాము. వాళ్ళకి మనకు నచ్చిన వాళ్ళకి వేయాలి. ఈయననేమో నేనే ఉంటా, నేనే చేస్తా. పార్టీ అని ఏం లేదు. ఇక దిగినాం పార్టీలకు, మరి ఇక దిగినాం. కానీ ఇక ఏం చేస్తాం, దిగినాం. ఆయన వెంబడి కూడా తిరిగినాం, బోల్ వేసిండు. ఏం చేస్తాం మరి? మింగుతుర్రు, లోకం అంతా మింగుతుర్రు. ఈ ముంగట పెట్టిన వాళ్ళని అందరు మంచిగా. మీకు పోయినసారి ఉన్న సర్పంచ్, ఈసారి కొత్తగా వచ్చిన సర్పంచులు మంచిగా మాట్లాడతారు నీతోటి? మాట్లాడతారు. ఏమంటారు? అక్క అంటారా, చెల్లి అంటారా? అయితే పాత సర్పంచ్కి చిన్నమ్మని అవుతా, ఇప్పుడు నిలబడే సర్పంచ్కి అది పెద్దమ్మని అవుతా. అటు ఒక కన్ను ఇటు ఒక కన్ను, 2 కన్ను. ఇక వాళ్ళు మన తోడు తిరిగిన వాళ్ళే. ఇక నిలబెట్టినాం, వేయాలిగా. ఇక ఎవరికన్నా వేయాలి. ఈ 4,000 ఇస్తాను, 3,000 అని ఇవ్వచ్చుగా. వాళ్ళకి 6,000 ఇచ్చే వాళ్ళు. ఇక వికలాంగులకు 6,000 అన్నాడు. వాళ్ళకి 4,000 ఇచ్చి 5,000 ఇచ్చి 3,000 ఇచ్చినా ఇవాళ ఏం కాకపోవు. ఇప్పుడు ముసలోళ్ళే ఇయ్యరు ఓటు. ఇవిడికి కేసీఆర్ ఇచ్చు కూడా, ఇస్తాన్న పైసలు ఇచ్చు అని ఇయ్యారు. ఈ 2,000 ఇస్తుంది. పెన్షన్ రావట్లే మీకు?
నాకేం అవసరం లేదయ్యా ఒక్కరికే ఇస్తుండు బాగున్నావా? ఏం బంగారం జోరుగుంది ముక్కు మీద చెవులకి. ఇంకా కాదే రేవంత్ రెడ్డి వాళ్ళు ఇచ్చిందేనా? అందాన్ని ఇచ్చినాయి మాట్లాడతా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి వాళ్ళతో? నాకు అక్కడ ఉన్నాయి తోటి పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది ఎంత? 2000 అదే 4000 ఇస్తున్నట్టుగా. ఇచ్చేదానికి ఇస్తున్నా మాకేమి ఇస్తలేడు. అప్లికేషన్ పెట్టుకున్నావు మరి? ఎందుకు అదే పింఛన్ పెరగడానికి. నేనేం పెట్టుకోలే. పెట్టుకోకుంటే ఎట్లా మరి? పెట్టుకోవాలిగా. ఇష్టం అప్పుడు ఇచ్చినంత ఇస్తుండ్రు. పెరగలే ఇక అప్పటి నుంచి. పెరగలే. 2500 వస్తున్నాయా మీ కోడలికి? ఎట్లా? నా కోడలు లేరు, నా కొడుకులు లేరు. కొడుకులు లేరు, ఎవరు లేరు. నాకు మీ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికన్నా 2500 మహిళలకు వస్తుంది? ఎవరు రాలే. మా ఊళ్ళోనే రాలే. మీ ఊళ్ళోనే రాలే. మాకు అవే 2000. ఇక డబ్బు ఇది ఇందిరా మిల్లులో పెట్టుకురా? నాకు పెడితే నాకు రానిలే. నాకు రాలే. ఎందుకు రాలే నీకు? నాకు ఇయ్యలే. నాకు 2 బిడ్డలు పెళ్లి చేసిన ఏం లేదు. 500కి గ్యాస్ ఇస్తా అన్నారు. అది 500 9,000 తీసుకుంటున్నాడు. 950